ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదేనా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అది యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, బూదిగంత నివాసులారా నా వైపు చూడండి అని ప్రభు చెప్తున్నాడు. మనం ఎన్నోసార్లు ఎంతోమంది వైపు చూసుంటాం, ఎవరెవరినో సహాయం చేయమని అడుగుంటాం, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడి ఉంటాం, కానీ ఎవరు మనం రక్షించలేదు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా వైపు చూడండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తున్నాడు. ఓ మనిషి ఎన్ని విధాలుగా రక్షణ పొందాలో తెలుసా? ఒకటి, పాపములో నుండి రక్షణ పొందాల. రెండోది, వ్యాధుల నుండి రక్షణ పొందాల. మూడోది, బలహీనతలో నుండి రక్షణ పొందాల. మొదటిగా మనం విషయం చూసినట్లయితే, పాపములో నుండి ఎలా రక్షించబడతాం? దానికి ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. లూకా సువార్తలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సుంకము వసూలు చేసే వ్యక్తి, అంటే వడ్డీ వ్యాపారస్తుడు. అధిక వడ్డీలు లాగేవాడు, దౌర్జన్యంగా సంపాదించేవాడు. అలాంటి వ్యక్తి ఒకరోజు ఆ దారిన యేసు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు యేసును చూడాలి అనే ఒక ఆశ అతనికి కలిగి, అతను పొట్టివాడుగా ఉన్నందున, మరగుజ్జు మనిషి కాబట్టి ఆయన జనాల్లో చూడలేక మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. అంతమంది జనాభా ఉన్న ప్రభు యొక్క మనస్సు జక్కయ్య వైపు వెళ్ళింది. ఎందుకో తెలుసా? అతను ఆశ కలిగి ఉన్నాడు. పాపములో నుండి నేను రక్షించబడాలి, ఈ అధిక వడ్డీ వసూలు చేసి దాని ద్వారా సంపాదించిన ధనము ద్వారా నాలో శాంతి సమాధానం లేదని అతను ప్రాధేయపడుతున్నాడు. అందుకని యేసు ప్రభు అతని మనసును చూచి, జక్కయ్య, త్వరగా ఇంటికి దిగిరమ్ము, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఆ క్షణమే ఆ పాపములో నుండి ఆ జక్కయ్య రక్షించబడ్డాడు. తను చెప్తూ ఉన్నాడు, ప్రభువా, నేను అన్యాయముగా సంపాదించిన ధనాన్ని 4 గంటలుగా ప్రజలకి నేను ఇచ్చేస్తాను. అంటే పాపంలో నుండి ఇప్పుడు రక్షించబడి నీతిగా బ్రతుకుతున్నాడు. రెండవదిగా, మనిషి వ్యాధుల్లో నుండి రక్షించబడాలి. ఈ వ్యాధులను పోగొట్టేవాడెవడు? అందుకే దేవుడు చెప్తున్నాడు. ఒకనొక సందర్భంలో 12 ఏండ్ల నుండి ఒక స్త్రీ రక్తస్రావం కలిగి ఇబ్బంది పడుతున్నది. ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎన్నెన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తన డబ్బంతా కూడా వృధా చేసుకున్నది. అయితే ఒకరోజు యేసు ప్రభు ఆ దారిని వస్తున్నాడని తెలుసుకొని, ఆయనను ముట్టుకోవడానికి కూడా నేను అర్హత లేదే అనుకొని, ఆయన ఆ వస్త్రం యొక్క చెంగును మాత్రం ముడితే నేను బాగుపడతానన్న విశ్వాసం కలిగి చెంగును ముట్టినప్పుడు ఆమెకి రక్తస్రావం నిలిచిపోయింది. ఈ వ్యాధుల్లో నుండి రక్షించబడింది ఆమె. అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, వ్యాధుల్లో నుండి రక్షణ పొందాలంటే దానికి మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇంకొక రక్షణ ఏంటంటే, బలహీనతల్లో నుండి రక్షణ పొందాలా. మనము అనేక విధాలుగా ఎన్నెన్నో ఇబ్బందుల చేత, ఎన్నెన్నో బాధల చేత, త్రాగుడి చేతనో, జోదము చేతనో, వ్యభిచారం చేతనో పట్టబడి మనము ఆ పాపం నుండి మనం విడిపించుకోలేక, ఆ బలహీనత నుండి మేము విడుదల పొందలేక, మనము గోజారిపోయి ఉంటే, విసిగిపోయి ఉంటే, దానిలో నుండి ఎవరు రక్షించగలరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే రక్షించగలడు. దెయ్యాలు బలహీనత కలిగిన స్త్రీ 30 ఏండ్ల నుండి 38 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఉన్నదంట ఒక స్త్రీకి. ఆ దారిన ఎవరు వచ్చినా ఎవరు బాగు చేయలేదు, కానీ ఆమె చెయ్యిని ముట్టాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆమె బలహీనత విడిచిపోయిందని బైబిల్ చెప్తుంది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక్కసారి గమనించండి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, నా వైపు చూచి రక్షణ పొందండి, నా వైపు చూచి రక్షణ పొందండి. మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేడు, నేనే. అందుకే ప్రభు చెప్తున్నాడు. అందుకే 2025 సంవత్సరాలకు ముందు ఈ లోకానికి మానవునిగా వచ్చి మనందరి పాపము నిమిత్తము ఆయన మనం రక్షించి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆయన రక్షించడం కోసం. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగిన మనము దేవుని వైపు చూచి రక్షణ పొందాం. మన బలహీనతల నుండి, మన పాపముల నుండి, మన వ్యాధుల నుండి ఆయన తప్ప వేరొకడు విడిపించేవాడు లేడు, వేరొకడు రక్షించేవాడు లేడు. కాబట్టి ఈ మాటలు విన్న మనమందరం కూడా ప్రభు వైపు చూద్దాం, దేవుడిచ్చే ఆ యొక్క రక్షణను అనుభవిద్దాం, ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.